హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. ఈరోజు మన ఛానల్ వచ్చేసి అయితే ఎండు చేపలు లేదా ఎండు మెత్తళ్ళు మంచి ఆరోగ్యకరమైన రెసిపీ అయితే చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎండు చేపలు ఆరోగ్యానికి ఎంత బాగా ఉపయోగపడతాయంటే చేసుకొని తిన్న తర్వాత రుచికరంగా ఉంటుంది, హెల్త్కి కూడా అన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగా కుదిరింది. సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసి మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ వీడియో చూసేయండి. చాలా బాగా కుదిరింది. అప్పటికప్పుడు వేడివేడిగా కొంచెం అన్నం వేసుకొని అందులో కొంచెం కర్రీ వేసుకొని అయితే అలా ముద్దకి ముక్కని నంజుకొని తిన్నా వా అనాల్సిందే, స్వర్గం కనిపించింది. నాకైతే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ఎక్కడ దొరికినా కొన్ని ఎండు మెత్తలు అయితే తెచ్చుకోండి. చాలా చాలా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది, కండరాల పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది, శరీర బలానికి సహాయపడుతుంది. అస్సలు మిస్ చేసుకోకండి. చాలా మందికి నచ్చదు కానీ ఖచ్చితంగా తినాల్సిన రెసిపీ అని చెప్పొచ్చు. నాకైతే చాలా ఇష్టం, ప్రాణం కూడా. లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు కొద్దిగా దొరికితే తెచ్చుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో విధానం చూసేయండి. ఎండు మెత్తలని కొంచెం తలకాయలు ఉంటాయి కదా, అవి చుంచి పక్కన పెట్టేసుకొని మంచిగా, చూసారు కదా ఎంత తెల్లగా నీట్గా ఉన్నాయో. అసలు దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, గుండె ఆరోగ్యానికి మరియు మెదడు పనితీరుకు, ఎముకలు పనిచేయడానికి మేలు చేస్తుంది. విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. ఐరన్ మరియు ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనము చేపల్ని తలకాయల వరకు తుంచుకొని మంచిగా పక్కన పెట్టేసుకుందాము. వీటిని ఎంత బాగా అంటే నిజంగా చెప్తాను, నాకు ప్రాణం అండి. ఎక్కడన్నా కనిపిస్తే నేను చక్కగా తెచ్చుకుంటాను. ఇలా తలకాయలన్నీ కూడా తీసి మంచిగా తోక చుంచుకోవచ్చు, లేకపోతే లేదు, అయినా తల ఒక్కటి చుంచుకుంటే సరిపోతుంది. ఇలా కొన్ని అయితే మా ఇద్దరి కోసమే నేను చేస్తున్నాను. పిల్లలు ఇద్దరు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనమాట. అండ్ ఇంకోటి నా కొడుకు చాలా ఇష్టంగా తింటాడు. నా బిడ్డతోనే ప్రాబ్లం నాకు, అది తినదు, హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. సో ఇలా అన్నీ కూడా తలకాయలు అన్నీ తీసేసి మంచిగా బౌల్లో వేసి పక్కన పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులో కొన్ని వాటర్ అయితే వేసుకొని అవి కొంచెం బాయిల్ అయ్యేంత వరకు వేడి చేసుకొని అందులో వేయాలన్నమాట. సాల్ట్కి ఇట్లా ఏం వేయని అవసరం లేదు. చేప చూసారా ఎండిపోయి ఎలా అయిందో, ఎముకలు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. అసలు నిజంగా ఇంత ప్రపంచాన్ని దేవుడు ఎంత బాగా సృష్టించాడో కదా. ప్రతి జీవికి ప్రాణం పోయడం అంటే అది చిన్న విషయం కాదు. సో ఇప్పుడు తలకాయలన్నీ తుంచుకున్నాం కదా, వీటిని వేడి వాటర్లో వేసి తీసుకుందాము. కొన్ని ఎండు చేపల్లో ఎక్కువ ఏంటంటే మట్టి ఉంటుంది, చూసుకొని 2 సార్లు 3 సార్లు కడిగి తర్వాత వేడి వాటర్లో వేసి తీసుకుంటే ఏమన్నా ఉంటే చనిపోతాయి, లేదంటే మట్టి ఉంటే వదిలిపోతుంది అనమాట. ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అయింది కదా, స్మెల్ కూడా తక్కువగా ఉన్నాయి, టేస్ట్ బాగుంది, అండ్ ఇంకొకటి నీట్గా ఉన్నాయి. అందుకే నేను డైరెక్ట్గా వేడి వాటర్లో వేసి ఒక్కసారి అలా తిప్పుకుంటే సరిపోతుంది. అవి కొంచెం మెత్తబడతాయి అన్నమాట. మనం తినేటప్పుడు కట్టెల్లా కాకుండా కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇలా వేడి వాటర్లో వేసి బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని వేడి వాటర్లో వేసుకోండి, చాలా చాలా మంచిదండో. అస్సలు మిస్ చేయొద్దు. ఏదో చూసాం కదా అన్నట్టుగా వదిలేదు. ఎక్కడన్నా దొరికితే కంపల్సరీ తెచ్చుకోండి. కాల్షియం మాత్రం సమృద్ధిగా ఉంటుంది, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. దొరికితే తెచ్చుకొని కుక్ చేసుకోండి. మళ్ళీ ఇంకా బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వాటర్ పడేసి అండ్ ఇంకా సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. బౌల్ వేడెక్కిన తర్వాత సరిపడా వేసుకోండి, ఎక్కువ కాదు అలాగని తక్కువ కాదు, మన కూర క్వాంటిటీని బట్టి. అసలు నాకైతే ప్రాణం చెప్తున్నా కదా, అమ్మ ఎక్కడైనా చూసానంటే ఇమ్మీడియట్గా తెచ్చుకొని తినేస్తాను అనమాట, అంత ఇష్టం. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా, కొంచెం మన బిర్యానీ ఆకు అండ్ సాజీరా వేస్తున్నాను. మీ ఇష్టం జీలకర్ర ఆవాలు వేసుకోండి, నాకు అవేమీ ఇష్టం ఉండదన్నమాట. సో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 ఒకేసారి వేసేస్తున్నాను. టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా వేసుకొని ఒక 2 సార్లు మిక్స్ చేసుకొని మూత పెట్టి కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేసాము అంటే మనకు ఆనియన్స్ కుక్ అయిపోతాయి. చూసారు కదా, అన్నీ యాడ్ చేసుకోండి. ఎక్కువ కర్రీలా గ్రేవీలా కనిపించాలి అంటే ఆనియన్స్ ఎక్కువగా కట్ చేసుకోండి. ఇందులో టమాటా యాడ్ చేస్తున్నాను నేను, టమాటా వేసుకోండి. చాలామందికి వండడం రాదు, చాలా సింపుల్ రెసిపీనే, కానీ ఏమేమి వేయాలో అర్థం కాదు. ఇదేంటో రెసిపీ అనుకొని ఆరిబరి అయిపోతారు. అలా ఏం లేదు, చాలా సింపుల్గా నీట్గా టేస్ట్గా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఆనియన్స్ ఒక 60-70% కుక్ అయిపోయాయి. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేసాము అంటే ఇలా కుక్ అవుతాయి అనమాట. చూసారు కదా, ఆనియన్స్ మగ్గిపోయి వచ్చాయి. ఇప్పుడు దీంట్లో సరిపడా పసుపు అండ్ సరిపడా
అల్లం పేస్ట్ వేసేసుకుందాం. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఎంత ఇష్టం అంటే నిజంగా చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటా, అన్నం కూడా సమృద్ధిగా తింటా ఆ రోజు. ఇంకా చూసారు కదా, సరిపడా పసుపు అయితే వేసుకోండి. నేను లాస్ట్ టైము అండ్ బేగం బజార్ వెళ్ళినప్పుడు అక్కడికక్కడే వెల్లుల్లి అల్లం అయితే పేస్ట్ పట్టి ఇస్తున్నారు. నేను కళ్ళ ఎదురుగా పట్టించుకొని తెచ్చుకున్నాను. ఎందుకంటే మనం బిజీగా ఉంటాం. ఈ బిజీ అడావిడిలో అల్లం పొట్టు తీసి మిక్సీ పట్టుకునేంత టైం లేదు. మనకు అక్కడికక్కడే దొరుకుతున్నాయి కాబట్టి మంచిగా కళ్ళ ఎదురుగా మిక్సీ పట్టి తెచ్చుకున్నాము అంటే ఇంకా వర్షాకాలం వస్తుంది కాబట్టి మనకు అంత టైం కూడా ఉండదు. వెల్లుల్లి చాలా కాస్ట్ ఉంది, ఇప్పుడు తెచ్చి పెట్టుకోండి. వర్షాకాలం కాబట్టి దొరకవు, దొరికినా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇంకా మనము అల్లం పేస్టు అండ్ పసుపు ఇవి రెండు కూడా ఇంక్లూడ్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని అండ్ సాల్ట్ కూడా సరిపడా వేసుకోండి. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ విషయం. 10 సార్లు నేను గుర్తు చేశాను. మీరు కూడా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మరియు మెదడు పనితీరుకు బాగా మేలు చేస్తుంది. ఇవన్నీ కూడా మీరు సర్చ్ చేసుకోండి. ఎంత మంచి హెల్తీ రెసిపీ అంటే పెద్దవాళ్ళు ఎక్కువగా తింటారు కాబట్టి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అండ్ హార్ట్ డిసీజ్ రాకుండా, అంటే హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ రాకుండా ఉంటాయి కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా తింటారని అయితే నేను అనుకుంటున్నాను. విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుందండో, ఎముకల ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. ఐరన్ మరియు ఇతర ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ రక్తహీనత ప్రమాదం తగ్గించడం, అంటే దెబ్బ తగులుతుంది కదా అలాంటి చోట, అంటే దీంట్లో ఎక్కువ కూడా ఐరన్ ఉంటుంది. మనకు ఐరన్ లోపం ఉందనుకో జుట్టు రాలుతుంది, అన్ని ప్రాబ్లమ్సే. కాబట్టి కంపల్సరీ వండుకొని తినండి. నా వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. తెలియకుంటే పిల్లలకు కూడా తెలపండి, ఎందుకంటే ఇది తింటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పుకుంటూ మనం వాళ్ళకి తినిపించాలి. సో మనము మెత్తలు వేసాం కదా, చేపలు వేసిన తర్వాత మంచిగా ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకొని అవసరం లేదు. కొంచెం అందులోనే టమాటా కూడా వేసి ఒక 5 to 6 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే మనకు టమాటా కూడా మగ్గిపోతుంది. చూసారు కదా ఎంత కమ్మగా స్మెల్ వస్తుంది తెలుసా. అమ్మ నాకు ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. సో చకచక అన్నీ మిక్స్ చేసుకొని సరిపడా కారం వేసుకోండి. కారం చూసి వేసుకోండి. నేను ఒక స్పూన్లో ఫుల్గా కాకుండా తక్కువగానే వేసుకున్నాను. అలాగే ఇంట్లో నూరుకున్న మసాలా సాజీరా పట్టా చెక్క వేసుకుంటాం కదా, అది రోట్లో నూరుకొని ఇలా కొద్దిగానే స్టోర్ చేసుకుంటా. అవసరం ఉన్నప్పుడల్లా మిక్సీ పట్టి పెట్టుకుంటా అనమాట. అలాగే సాల్ట్ స్టార్టింగ్లో కొద్దిగా యాడ్ చేశాను కదా, మళ్ళీ ఇప్పుడు కూడా కొద్దిగా అయితే యాడ్ చేశాను. అయితే ఎండు చేపల్లో ఉప్పు ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి, ఎక్కువగా ఉంటుంది యాక్చువల్లీ, కాబట్టి అది రక్తపోటు ఉన్న వాళ్ళకి ఎంతగా ఇవ్వనవసరం లేదు. శుభ్రంగా కడిగి అండ్ ఎండబెట్టిన చేపలు కాబట్టి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది డైట్ పర్పస్లో కూడా ఎక్కువగా తింటున్నారు. కాల్షియం సమృద్ధిగా ఉంటుంది, ఎముకలకి బాగా యూజ్ అవుతుంది కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా తిన్నాం. ఓకేనా. ఇంకొక 5 to 6 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేసాము అని అంటే మన రెసిపీ వచ్చినట్టే. సో ఇంకా సరిపడా వాటర్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు గ్రేవీ కూడా ఉండాలి కాబట్టి ఇలా మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ మంచిగా రిలాక్స్ ఇచ్చాము అంటే మనకు రెసిపీ అయితే వస్తుంది అనమాట. నాకైతే పచ్చి చేపల కంటే ఎండు చేపలు ఇష్టము. మనం ఎప్పుడన్నా తినాలి అనుకున్నప్పుడు, నిజంగా నేను గోవా వెళ్ళినప్పుడు అక్కడ దొరికినప్పుడు తీసుకున్నప్పుడు ఒక డబ్బా 100 రూపీస్ అమ్మారు. మనకు వైజాగ్లో అయితే కేజీ లాగా అమ్ముతారు, కిలో 200 అలాగా కదా. ఇక్కడ మాత్రం డబ్బా వైజ్ అమ్మారు. అది కూడా రోడ్డు పక్కకి కొన్నాను అనమాట. ఆ కొన్ని కూడా నేను మిస్ చేసుకోకుండా కారాపి వెళ్ళి తెచ్చేసుకున్నాను. సో ఇప్పుడు చూసారు కదా, మనం మూత పెట్టి మగ్గించుకున్నాక సరిపడ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 to 6 మినిట్స్ లేదంటే 5 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే మన రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి, స్మెల్ ఫ్లేవర్ బాగుంటుంది. సో ఫైనల్లీ రెసిపీ అయిపోయింది. లాస్ట్ టైం నేను ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసి ఇంట్లో వండాను, అది నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ముందుగా నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. మూత పెట్టి వదిలేసాం కదా, మనకు గ్రేవీ కూడా తిక్కుబడిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మీగా అలా అన్నంలో తింటే ఉంటుంది. వా, నిజంగా చెప్తున్నా, నోట్లో వాటర్ ఇంక్లూడ్ అవుతున్నాయి. ఎంత బాగుందంటే అసలు రెసిపీ. అయ్యో చాలా మందికి ఇష్టమండి వెండి చేపలు. మనకి ఈ జనరేషన్ పిల్లలకి తెలియదు కాబట్టి మనం కంపల్సరీ చేసుకొని తిందాం. ఓకేనా. నా వీడియో నచ్చితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.